నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ హనుమత్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు జయశంకర్ సిస్లా గారు. నమస్కారం గురుగారు. ఆయుష్మతి గురుగారు, ఒక్క పేరుతోటి మనం చాలా మందిని చూస్తూ ఉంటాం గురుగారు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీహరినే తీసుకుందాము. అసలు ఆ పేరు వాళ్ళకి ఎలా ఉంది గురువుగారు? హరి అని పిలిస్తే ఏం జరుగుతుంది? శ్రీహరి అని పిలిచిన నెగటివ్ నెంబరే ఉంటుంది, హరి అని పిలిచిన నెగటివ్ నెంబరే ఉంటుంది. ఒక వ్యక్తిని శ్రీహరి అనే పేరు పెట్టుకుంటే జనరల్గా అందరికి ఏం డౌట్ వస్తుందంటే పేరు వల్ల జాతకం ఎలా ఆధారపడి ఉంటుంది, జాతకం మీద జీవితం ఆధారపడి ఉంటుంది కదా, గ్రహాల యొక్క స్థితిగతుల మీద జీవితం ఆధారపడి ఉంటుంది, పేరుని బట్టి ఎలా ఉంటుంది, పేరుని బట్టి పేరుకి జీవితానికి సంబంధం ఏంటి అనే డౌట్లు వస్తుంటాయి అందరికీ. కానీ జాతకం ఎలా ఉన్నా, వాళ్ళ యోగాలు అదృష్టం ఎలా ఉన్నా పేరు కనుక బాగుండకపోతే చాలా ఇబ్బందులు, తీవ్రమైన కష్టాలు పడాల్సిన అవసరం ఏర్పడుతుంది. కానీ గురువుగారు, ఒక్క సందేహము, అంటే పుట్టినప్పుడే మనము నామకరణం అని చేస్తాం కదా, అప్పుడు చూసుకోమా గురువుగారు? చూసుకొని పెట్టుకోవాలి. అప్పుడు అంటే న్యూమరాలజీ గురించి అవగాహన గతంలో లేదు కాబట్టి చూసి పెట్టుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ ప్రకారం ఏ నెంబర్లో ఈ బిడ్డ పుట్టాడు, ఎటువంటి నెంబర్లు ఈ బిడ్డకు కలిసి వస్తాయి, ఎలాంటి నెంబర్లో పేరు పెట్టాలని సంఖ్యాశాస్త్రం ప్రకారం పేరు అలా పెట్టుకోవడం ద్వారా అదృష్టాన్ని పొందొచ్చు. సో పంతుల ద్వారా పెట్టుకుంటాం కదా మనము, న్యూమరాలజీ చూసుకొని పెట్టుకోవాలి. ఓకే ఓకే గురు. శ్రీహరి అనే పేరు ఉందనుకోండి, అతని జాతకం ఎలా ఉన్నా, అతని గ్రహ స్థితిగతి ఎలా ఉన్నా, అతను డబ్బు గలవాడైనా పేదవాడైనా మధ్యతరగతి వాడైనా ఎవరైనా సరే శ్రీహరి అనే పేరు పెట్టుకున్నందుకు అతన్ని శ్రీహరి 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 అని పిలుస్తూ ఉంటే ఆ శ్రీహరి అని పిలవడం వల్ల అతనికి కొన్ని లక్షణాలు ఏర్పడతాయి. ఆ లక్షణాలు ఎవరికైనా కామన్గా ఉంటాయి. ఏ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వాళ్ళకైనా ఎటువంటి జాతకులకైనా చాలా కామన్గా ఉంటాయి. ఈ శ్రీహరి అని పేరు పెట్టుకునే వాళ్ళు ఎట్లా ఉంటుందంటే ఏ విషయంలోనూ తగ్గరు. ఎదుటి వారికి ఇది న్యాయం ఇది అన్యాయం అని నీతులు చెప్తారు, కానీ వాళ్ళ సొంత విషయానికి వస్తే వాళ్ళకి కావాల్సింది ఏదో అదే చేస్తారు. ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు మటుకు ఇది మంచిది ఇది చెడు, ఇది న్యాయం ఇది అన్యాయం అని చెప్తారు, కానీ వాళ్ళ సొంత విషయానికి వచ్చేసరికి వాళ్ళకి ఏది నచ్చితే, వాళ్ళకి ఏది అవసరమో, వాళ్ళకి ఏది పనికి వస్తుందో అదే చేస్తారు. ఓకే, ఇదే న్యాయం అంటారు, ఇదే మాకు దేవుడిచ్చిన వరం అంటారు, అవకాశం అంటారు. తొందరగా ఏ విషయాన్ని నమ్మరు, నమ్మితే గుడ్డిగా పూజిస్తారు. మనసులో ఉన్న భయాన్ని బయటికి కనబడనీయరు. ఏ విషయాన్నైనా ముందుగానే గ్రహిస్తారు, కానీ ఓవర్లుక్ చేస్తారు. వాళ్ళకి ఫలానా ఇబ్బంది రాబోతోంది, ఫలానా పరిస్థితి రాబోతోంది అనే విషయం ముందుగా గ్రహిస్తారు, కానీ దాన్ని చూద్దాంలే ఏదో అనిపిస్తుంది కానీ జరగదులే, అట్లా ఏం జరగదు అనుకుంటారు, కానీ ఆ నెగ్లెక్ట్ చేస్తారు, అది ఓవర్లుక్ చేస్తారు. కానీ ఆ ఇబ్బంది ఆపద రాబోతుంటే గ్రహిస్తారు, కానీ నాకేం కాదులే అని నెగిటివ్ ఆలోచన వద్దులే అని వారికి వాళ్ళే సర్దు చెప్పుకుంటారు. తీరా ఆ పరిస్థితి ఎదురైన తర్వాత బాధపడి నేను ముందే అనుకున్నాను, కానీ నేను జాగ్రత్త పడి ఉంటే బాగుండేది అని అనుకుంటారు అనమాట. సో ఈ శ్రీహరి అనే పేరులో 12వ నెంబర్ ఉంటుంది. ఈ 12వ నెంబర్ని రివర్స్ నెంబర్ అంటారు. దీనివల్ల రిలేషన్షిప్స్ ఫెయిల్యూర్ ఉంటాయి. అంటే అన్నదమ్ముల మధ్యలో కానీ, లేదా తల్లిదండ్రులతో కానీ, భార్య పిల్లలతో కానీ, బంధువుల్లో చుట్టాల్లో గొడవలు, బంధువుల మధ్యలో గొడవలు, ఇబ్బందులు వస్తాయి. వీళ్ళ జీవితం 38 ఏళ్ళ వయసు దాటిన తర్వాత జీవితం తలకిందులు. 38 ఏళ్ళు వయసు దాటిన తర్వాత జీవితం తలకిందులుగా, అంటే అప్పటిదాకా బాగానే ఉన్నా కదా, అప్పటి నుంచి కష్టాలు అనేవి మొదలవుతుంటాయి. ఆర్థిక పరంగా కష్టాలు, వివాదాలు, కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు, హాస్పిటల్స్ చుట్టూ తిరగడం, డబ్బు నీళ్ళలాగా ఖర్చు అవడం, అలాగే లక్షల్లో డబ్బు కోల్పోయి ప్రాణాలు కూడా కోల్పోవడం. చివరికి ఏమవుతుందంటే ఆ కుటుంబం ఆ వ్యక్తిని కోల్పోతుంది. సో శ్రీహరి అనే పేరులో
ఈ నెంబర్ ఉంది, 12వ నెంబర్ అనే నెంబరు, 31వ నెంబర్ అనే డైవర్స్ నెంబర్ ఉంటుంది. ఈ నెంబరు ఏ ఒక్క వ్యక్తి పేరులో ఉండకూడదు. అతని గ్రహస్థితి ఏదైనా సరే, అతను ఎంత పెద్ద డబ్బు గలవాడైనా, ఎటువంటి పేదవాడైనా, అంటే ఒక శ్రీహరి అనే పేరుతో ఒక సినిమా హీరో ఉండొచ్చు, ఒక శ్రీహరి అనే పేరుతో ఒక కార్ డ్రైవర్ ఉండొచ్చు, ఇంకో శ్రీహరి అనే పేరుతో ఒక ఉద్యోగస్తుడు ఉండొచ్చు, ఇంకో శ్రీహరి అనే పేరుతో ఇంకొక వ్యాపారస్తుడు ఉండొచ్చు. ఎవరికైనా సరే ఈ పరిస్థితులు తప్పవన్నమాట. ఆరోగ్య సమస్యలు, వివాదాలు, గొడవలు, కుటుంబ కలహాలు ఇవి తప్పవు. ఓకే. సో శ్రీహరి అనే పేరుని కరెక్షన్ చేసుకోవడం ద్వారా అదృష్టాన్ని పొందొచ్చు. అతని జాతకం ఎలా ఉన్నా సరే ఈ పేరు వల్ల వచ్చే కష్టాలను ఎవరు ఆపలేరు. జాతకం ప్రకారమే వస్తాయి. ఇప్పుడు ఒక సినిమా హీరో ఉన్నాడు అనుకో, శ్రీహరి అని ఒక సినిమా హీరో, అవును గురుగారు, ఆయనకి ఏ కష్టాలు, ఎవరితో వివాదాలు రావాలో వాళ్ళతో వస్తాయి. అదే ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు అనుకోండి, అతనికి ఎవరితో వివాదాలు రావాలో వాళ్ళతో వస్తాయి. ఓకే. ఆరోగ్యం అనేది ఎవరికైనా ఆరోగ్యమే. అవును గురుగారు. ఏంటి, సో ఇప్పుడు ఆ శ్రీహరికి హెల్త్ ప్రాబ్లం వస్తే నార్మల్గా ఉండే శ్రీహరికి హెల్త్ ప్రాబ్లం వస్తుంది. ఒక ఆటో డ్రైవర్గా ఒక శ్రీహరి ఉన్నా అతనికి ఆ ప్రాబ్లం వస్తుంది. ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నా శ్రీహరి ఉన్నా అతనికి వస్తుంది. ఇది సంఖ్యాబలం. ఈ సంఖ్యాబలంలో శ్రీహరి అనే పేరుని 2 రకాలుగా రాస్తారు. SRI HARI శ్రీహరి అని, SREE HARI శ్రీహరి అని 2 రకాలుగా రాయొచ్చు. ఎట్లా రాసినా కూడా రెండిట్లో 2 రకాల నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్ లక్షణాలు, ఆ వ్యక్తి యొక్క లక్షణాలు అలా ఉంటాయి. ఈ పేరు ద్వారా వచ్చే కష్టాన్ని ఆపాలంటే పేరుని స్పెల్లింగ్ కరెక్షన్ చేసుకోవాలి. చేసుకోవడం ద్వారా లైఫ్ డ్యామేజ్ అవ్వకుండా, అంటే మీరు అడగచ్చు, గురుగారు పేరు కరెక్షన్ చేసేసుకుంటే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు రావా అంటే, వచ్చినా కూడా తగ్గి బతికి బయటపడతాడు. ఓకే. కానీ పేరు కరెక్షన్ అవ్వకపోతే ఆరోగ్య సమస్య వస్తే అది చివరికి మరణం దాకా తీసుకెళ్తుంది, కానీ రిలీఫ్ అయ్యి తగ్గిపోయింది అనే పరిస్థితి ఉండదు. సో ఒకవేళ వ్యాపారంలో నష్టం వచ్చినా మళ్ళీ తిరిగి కోలుకొని ముందుకెళ్ళాలంటే పేరులో ఆ నెంబర్ లేకుండా చేసుకోవాలి. బాగా తీవ్రమైన ఇబ్బందులు, కష్టాలు వస్తాయి. పేరులో 12వ నెంబర్ ఉంటే దాన్ని రివర్స్ నెంబర్ అంటారు, హ్యాంగ్డ్ మ్యాన్ నెంబర్ అంటారు. రివర్స్ నెంబర్ అంటే బండి మనం కార్ రివర్స్ గేర్లో వేస్తే ఎలా వెనక్కి వెళ్తుందో అలాగే ఈ నెంబర్ కూడా జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఎక్కడ జీవితం మొదలైందో తిరిగి మళ్ళీ అక్కడికి తీసుకొస్తుంది. అందువల్ల పేరుని కరెక్షన్ చేసుకోవాలి. ఇదే శ్రీహరిని బాగా దగ్గర వాళ్ళందరూ హరి హరి అని పిలిచారనుకో, దాంట్లో హరి అనే పేరులో 18వ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన కష్టాలు ఏవైతే ఉన్నాయో హరి అని పిలిపించుకుంటూ ఇంకో 10 రెట్లు పెరుగుతాయి. అంటే శ్రీహరి అని పిలిస్తే 100 రూపాయల కష్టాలు వస్తే 100% కష్టాలు వస్తే, హరి అని పిలిస్తే అవే కష్టాలు 1000% వస్తాయి. తట్టుకోలేనటువంటి కష్టాలు వస్తాయి. డబ్బు రూపాయి నిలబడదు. ఎంత సంపాదించినా డబ్బు ఆగదు. ఎంత కష్టపడినా మంచి పేరు రాదు. ఎంత సహాయం చేసినా ఎదుటి వాళ్ళు మెచ్చుకోరు. ఎంత పని చేసినా మెచ్చుకోరు. గుర్తింపు రాదు, కష్టమే మిగులుతుంది. ఇలాంటి లక్షణాలన్నీ పేరులో ఉన్న ఈ నెంబర్ల ద్వారా వస్తాయి. వీటిని సరి చేసుకోవడం ద్వారా మాత్రమే జీవితంలో పరిపూర్ణతను సాధించవచ్చు. పేరులో రాంగ్ నెంబర్ని అలాగే పెట్టుకున్నంత మాత్రాన వాడు ఎంత సూపర్ స్టార్ అయినా ఒకనాడు ఈ నెంబర్ వల్ల ఇబ్బంది పడక తప్పదు అనేది ఖచ్చితంగా చెప్పచ్చు. ఓకే గురువుగారు, శ్రీహరి అని పెట్టుకున్న పేరు వాళ్ళ గురించి ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురువుగారు. చూసారు కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ఇబ్బంది అనిపిస్తుంది అనుకున్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. గురువుగారు మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ.